బీసీ సమస్యల పరిష్కారం కోసం సమర భేరి మోగించనున్నాయి బీసీ సంఘాలు. ఈ మేరకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ నేతలు సమావేశమయ్యారు. ప్రస్తుతం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, తాళాలు వేసుకొని పోతా ఉన్నారు, బహిష్కరిస్తూ ఉన్నారు. కానీ 90% కంప్లీట్ అయింది, 99% కంప్లీట్ అయింది అంటున్నారు. ఒకసారి సమీక్షించండి దయచేసి. సమీక్షించి ప్రతి ఒక్క కులగణనలో ప్రతి ఒక్క ఇల్లు పాల్గొన్నదా లేదా చూడండి. ఇలా మన కళాకారుడు మా తమ్ముడు ఉన్నాడు రామలింగం గారు, అలా జీవితం మొత్తం కూడా పాటలు పాడుకుంటా బీసీ బడుగులో పాల్గొనే వాళ్ళు కలిసి చేస్తూ ఉన్నారు. పాటల ద్వారానైనా సరే మన వాట్సాప్లలో దానిలో వచ్చినట్టు పంపండి పాటల ద్వారా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పాట అయినగానే పాటల ద్వారా తెలంగాణ ఉద్యమం వచ్చింది, పాటల ద్వారా అనేక ఉద్యమాలు వచ్చినాయి. వాళ్ళని వాడుకోండి. ఇలా చాలా వరకు ఇన్ఫర్మేషన్ రావట్లేదు, కొంతమంది ఇవ్వట్లేదు. మరి తప్పుల తడకగా ఉంటుందా అని భయం వేస్తూ ఉంది. కనుక ఇవాళ మీరు 42% అని ఎందుకు అన్నారో అర్థం కాలేదు. 42% అనేది మా జనాభా అనుకుంటున్నారా? ఎట్లా జనాభా ప్రాతిపదికన ఇవ్వాలా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సభ ద్వారా. మరి కనీసం 60% జనాభా ఉంది, 60% మేము ఎంతనో మాకంత జనాభా ప్రాతిపదిక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. కేంద్రం కూడా రేపు సెన్సెస్లో ఇది చేర్చాలి, కులాన్ని కూడా చేర్చాలి, బయట పెట్టాలి, చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించాలి. రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి చట్టసభలో ఎవరు రిజర్వేషన్ కల్పిస్తారో వాళ్ళకే ఈ వర్గాల మద్దతు ఉంటుందని చెప్పి జాతీయ స్థాయిలో కూడా మనం తీసుకుపోవాలి. కృష్ణన్న గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగి అన్ని రాష్ట్రాల క్యాపిటల్ సిటీలో మనం ప్రెస్ మీట్ పెట్టి ఆ కుల సంఘాలను పిలిచి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. లేదంటే కష్టపడి అక్కడనో ఇక్కడనో ఒకటి ఎదుగుతే వాడిని కాలు పట్టి గుంజి ఎట్లా అవమానాలు చేయాలి, వాడిని ఎట్లా ఓడగొట్టాలి, ఎట్లా అప్రతిష్ట పాలు చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కొంతమంది పాక్కుంటూ పోతే గుంజి పాడేస్తున్నారు. మరి రాను తక్కువ అవుతూ ఉంది. ఈరోజు 18 జిల్లాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడంటే ఎంత సిగ్గుచేటు చెప్పండి. చట్టసభల్లో దాదాపు 600 మంది ఎంపీలు ఉంటే దానిలో 100 మంది కూడా సరిగా లేరంటే ఒక్కసారి ఆలోచన చేయండి. వృత్తి కులాల వాళ్ళు, కొంతమంది వృత్తి లేనటువంటి వాళ్ళు కూడా బీసీలమని చెప్పుకొని ఆ జాబితాలు చూపిస్తూ ఉన్నారు. కానీ ఇలా వృత్తి చేసే కులాలే బీసీ కులాలు. వృత్తి చేసుకొని కులం వృత్తి మీద బతికేటట్టువే ఈ జాతులు. కనుక ఆ ఉన్న దానిలో కూడా కొందరు తీసుకుపోతా ఉన్నారు దేశవ్యాప్తంగా. కనుక ఇప్పటికైనా మరి మనమందరం కూడా రాబోయే ఎలక్షన్స్లలో ఎవరు మాకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారో వాళ్ళకే మేము ఉంటామని చెప్పి గట్టి నినాదంతో ఏ పార్టీ వర్గాలకు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉంటుందో దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా మరి ముందుకు రావాల్సి వస్తూ ఉంది. ఈరోజు కార్వాన్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మరి వారు కూడా మరి పూర్తి మన కౌసర్ గారు కూడా వచ్చారు. దయచేసి అన్ని పార్టీలు రాబోయే రోజుల్లో మరి జమిలీ ఎలక్షన్ కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. మరి జమిలీ వస్తుందా, యాదవ్ వస్తుందా, ఏ ఎలక్షన్ వచ్చినా రేపు స్థానిక సంస్థలలో కూడా ఖచ్చితంగా మన రిజర్వేషన్ కల్పించి చట్టసభలలో బీసీ కులగణన తర్వాత ఎంత మనకు పర్సెంటేజ్ ఉంటుందో అంత రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళకి మా మద్దతు ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో కూడా చట్టసభలో రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తేనే రేపు ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది. ఎంత ప్రమాదమో తెలుసా? ఉమెన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఒక ఉమెన్ రిజర్వేషన్ వస్తే రేపు ఎమ్మెల్యే ఉమెన్ అనే వరకే మళ్ళా ఏం చేస్తారు? అరే మీ బీసీలలో ఎవరు లేరా చలా అని చెప్పి అక్కడ బీసీ ఎమ్మెల్యే ఉన్నా ఉమెన్ అయిందనుకో మళ్ళీ ఉమెన్లో ఎవరు వస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఉన్నాయి కూడా